ఎన్నికల వ్యూహకర్త అనండి, లేకపోతే సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు అనండి, లేకపోతే నిరంతర విశ్లేషకుడు. ప్రస్తుత సమయంలో మోదీ సర్కార్ని ఎలాగైనా మళ్ళీ వస్తుందనే ఇంప్రెషన్, అభిప్రాయం ప్రజల్లో కాపాడడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, పెనుగులాడుతున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆయన జోషియాలు చెప్పాడు. నా వరకు నాకు ఆంధ్రప్రదేశ్ అంశం కంటే కూడా జాతీయ అంశం చాలా ముఖ్యం. ప్రశాంత్ కిషోర్ ఎటువంటి పరిస్థితి, ఆయన ఎలా ఉంటుంది అన్నది కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూతో పూర్తిగా బహిర్గతం అయిపోయింది. ఒకసారి చూడండి. ఈ చూడండి, దీని మీద ఒక ట్వీట్. సో ప్రశాంత్ కిషోర్తో కరణ్ థాపర్ తెలుసు కదా, చాలా సీనియర్ జర్నలిస్టు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళనైనా కానీ రకరకాల ప్రశ్నలు వేసి ఇంకా ఏమాత్రం వదిలిపెట్టకుండా చేసేటటువంటి ఒక జర్నలిస్ట్. సో ఈయన మాట్లాడుతూ ఇదే పనిగా మీరు జ్యోతిష్యం చెప్తున్నారు, అంచనాలు చెప్తున్నారు, ఇవన్నీ తప్పనిసరిగా జరిగి తీరుతాయి అని ఏముంది, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇట్లాంటివి మీరు చాలాసార్లు చెప్పారు అది ఇది అంటే, ఈయన లేదు నేను ఎప్పుడు అలా చెప్పను, ఈ పద్ధతి లేదో వాదించాడు. మీరు చెప్పింది చాలాసార్లు నిజం కాలేదు. ఉదాహరణకు మీరు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో తర్వాత కాంగ్రెస్ గెలిచింది అని కరణ్ థాపర్ అన్నారు. అంటే ఏది నాకు వీడియో చూపించండి. అక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ గొడవ పెట్టాడు. ఇందాక నేను చూపించిన వీడియో అదే. కరణ్ థాపర్ నేను ఆధారం చూపిస్తానంటే అసలు ఆయన జవాబు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. మీరే మాట్లాడుతున్నారు, నాకు సమయం ఇవ్వండి అని ఆయన పేపర్ కటింగ్ చూపించాడు. పేపర్ కటింగే కాదు, నిజానికి ఆయన ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశాడు. ఇన్ మై వ్యూ I have been repeatedly asked to comment on the outcome of Udaipur Chintan Shibir. In my view, it failed to achieve anything meaningful other than prolonging the status quo and giving some time to the Congress leadership, at least till the impending electoral drought in Gujarat and HP. ఇది మే 20, 2022లో చేశాడు ఆయన ఈ ట్వీట్. అంటే ఎలాగో వీళ్ళు గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోతారు, దానికంటే ముందు కాంగ్రెస్ హైకమాండ్ కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఈ ఉదయపూర్ చింతన్ శిబిర్ అనేది కొంచెం వ్యవధి ఇచ్చింది, విరామం ఇచ్చింది. అంతకుమించి ఇది సాధించేది ఏమీ లేదు అని ట్వీట్. ఇది ప్రశాంత్ కిషోర్ ఆ డిబేట్లో ఏమంటాడు, మీరు నాకు వీడియో చూపించాలి, న్యూస్ పేపర్లో రాశారు, దినపత్రికలో రాశారంటే వాళ్ళు ఏదైనా రాయొచ్చు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయాక మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అని ఎదురుదాడి, అసలు మాట్లాడలేకుండా. కానీ నేను చూపించా కదా, ఇది ట్వీట్. అప్పుడు ట్వీట్ ఇంకా ఎక్స్ అవ్వలేదు, ట్వీట్లో పెట్టాడైనా. హిమాచల్ ప్రదేశ్లో గుజరాత్లో ఎట్లాగూ వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు, దాని నుంచి బయటపడడానికి కొంచెం ఉపశమనానికి మట్టుకు ఇది పనికి వస్తుందని 2022లో చెప్పాడు. తర్వాత 2023 ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. 22, 23 ఆ తేదీ నాకు గుర్తులేదు. అంటే తుడిచిపెట్టుకుపోతుందన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈయన పనిచేసినప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ దెబ్బతింది. కాబట్టి ఇంకా ఆయన ఒక జోస్యం చెప్పాడంటే ఇప్పుడు ఆయన పని కట్టుకొని నేను నిన్న కూడా చెప్తున్నా, పేడ చల్లుతారు, నా మొహం మీద చల్లుతారు, లేకపోతే జగన్ మీద తేల్చుకుందాం అంటే జగన్ మీకు ఏమైనా డ్రైవ్ వల్ల మీరు ఆయనతో పని చేశారు, జగన్ ఫలితాలు ప్రజలే తీర్పిస్తే అది జరుగుతుంది. కానీ పేడ చల్లడం ఏంటంటే పాతకాలంలో లాగా, అంటే ఆయన ఒక మిషన్ ఆపరేషన్ నరేంద్ర మోదీ అనే దాని మీద ఆయన తీవ్రంగా సంచరిస్తున్నారు. సో ఉత్తరాన పశ్చిమాన బీజేపీ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుందని చెప్పడం ఒకటే ఆయన థీమ్. ఆ థీమ్తో ఆయన చెప్తున్నారు. కానీ నిజంగా ఆయన ఎలా తప్పించుకుంటాడు, ఎలా దాడి చేస్తాడు, ఇది వైర్లో వచ్చిందండి. పైగా వైర్ అంటే మిగతా విషయాలు ఎవరి విమర్శలు ఎలా ఉన్నా అది ప్రెస్టీజియస్, చాలా ప్రామాణికంగా అందులో చెప్తారు. ఇప్పుడు నేను చూపించింది కూడా జుబేర్, ఆయన ఫ్యాక్ట్ చెక్ బెంగళూరు, ఆయన తీసాడు. ఆయన ప్రశాంత్ కిషోర్ దీని గురించి ఆయన ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో దీన్ని తీసి ఆయన చూపించారు. నిజానికి అక్కడ కరణ్ థాపర్ దగ్గరేమో న్యూస్ పేపర్ స్టోరీ అన్న దగ్గరే ఆగిపోయింది. కాదు, అంటే అసలు న్యూస్ పేపర్ స్టోరీ వస్తే ఇంత వ్యూహకర్త, ఇంతగా పబ్లిక్ మీడియా రిలేషన్స్ మీదే బ్రతికే మనిషి తను చెప్పింది పొరపాటుగా వస్తే దాన్ని డిస్ప్యూట్ చేయగా మీరు ఏదైనా రాసి ఉండొచ్చు అంటే రాసిన దానికి విలువ లేదు అని ఆయన చెప్తున్నారు. మన ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్కి వచ్చారు, దాంట్లో మాట్లాడిన వాళ్ళు పత్రికలు వేస్తారు, దానికి ఏం ప్రామాణికత ఉండదా? కాబట్టి ఇక్కడ నోర్జారే చెప్పేసేయటము కాంగ్రెస్ అయిపోయిందని. కరణ్ థాపర్ తెలంగాణ గురించి కూడా చెప్పారు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ అయిపోయింది అన్నట్టు మీరు మాట్లాడారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే కనీసం 2 రాష్ట్రాల్లో
ఇలా జరిగిందని కరణ్ థాపర్ అన్నారు. ఇంకా చివరికి ఆయన చెప్పాడు, మీరు గొంతు పెంచేసి ఈ డిబేట్ను డామినేట్ చేసేదో ముగించాలనుకుంటున్నారు, కానీ ఫ్యాక్ట్ అయితే ఇక్కడ ఉంది, మీరు చెప్పేవి ప్రతిసారి చిలక జోస్యాలు. ఇది రగడపాటికి మనకు జరిగిందే, ఈయనకు కూడా జరిగింది. ఎవరో మిత్రుడు ఇది నాకు పంపించడంతో పాటు చెప్తున్నాడు ఒక మాట. ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, చాలా వివాదాల, మన రామ్ గోపాల్ వర్మ మిత్రుడు. ఆయన ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. మన భవిష్యత్తులో తీస్తారని మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు, ఆయన అనుసరిస్తున్న పద్ధతులు, లేకపోతే ఆయన వేస్తున్న పిలి మొగ్గలు రకరకాలుగా అవి ఎట్లున్నాయి ఇప్పుడు? శివ లేకపోతే ఏమన్నా రంగీలా, లేకపోతే అప్పటి రామ్ గోపాల్ వర్మ ఈయనేనా అంటారు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా కదా, పేల్స్ షాడో ఆఫ్ హిమ్సెల్ఫ్. అది వరకు తను ఉన్నదానికి ఒక బలహీనమైన ఛాయలాగా ఉన్నారని. ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అదే కాదు, ఇంకా ఆయన రాజకీయమైన విన్యాసాలు, దుస్సాహసాలు ఇవన్నీ చాలా చేసి ఒక దురవస్థలో ఉన్నారు. మోదీకి ఈ నిన్న రాత్రి కూడా ఎన్డీటీవీలో నలుగురు కూర్చొని మాట్లాడారు. అందులో వాళ్ళు చాలా చర్చ చేశారు. 272తో బీజేపీ వస్తుంది మినిమం అని. అసలు ఇదేంటండి, 400 ఎక్కడ, 272 ఎక్కడ? ఇప్పటికే వాళ్ళు తగ్గిపోయారు కదా. మోదీ అంటున్నారు యూపీలో నిన్న సభలో, మేము ఇప్పటికే 400 స్థానాలు దాటేసామంటున్నారు. కానీ నిజానికి 100 స్థానాలు ఎన్నికలకు ముందే మీరు పోగొట్టుకున్నారు. అబ్కా బార్ 400 పార్ అని బయలుదేరి మీరు 300, 275 దగ్గరికి వచ్చారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఈ వాస్తవాలు చెప్పకుండా దీనికి ఏదో ముసుగులు తొడగటము. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ వైసీపీకి టీడీపీకి, కాబట్టి టీడీపీ బీజేపీతో ఉంది కాబట్టి ఆయన ఎన్డీఏ అంటుంటారు. ప్రజల తీర్పు ఎలా ఉంటే అది మనం తీసుకోవడానికి సిద్ధమే. కానీ దేశవ్యాపితంగా బీజేపీని, నరేంద్ర మోదీని మోయడానికి ఆయనే కదా ఒరిజినల్ ప్రమోటర్ ఆఫ్ నరేంద్ర మోదీ 2013లో. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అని భజన చేసేవాళ్ళు ఈ వాస్తవాలు కొంచెం గ్రహించాలి, నిజాలు చెప్పాలి మీడియా. తర్వాత మీడియా తర్వాత ప్రజలు వాళ్ళ తీర్పు ఏది ఉంటే అది అవుతుంది, దాన్ని ఎవరేమీ ఆపలేరు కదా. ఇంకొక కీలకమైన ఫేక్ గురించి కూడా నేను చెప్పబోతున్నా. ఇప్పుడు పీకే ఫేక్ గురించి నేను చెప్పాను, ఇంకోటి చెప్తాను.